స్టాక్ మార్కెట్లో అందరికీ ఉండే ఒకే ఒక కల, అదే మల్టీబ్యాగర్ అంటే మన డబ్బును కొన్ని రెట్లు పెంచే స్టాక్ అన్నమాట. మరి ఈరోజు మనం సిన్సిస్ టెక్ అనే ఒక చిన్న కంపెనీ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఆ పొటెన్షియల్ ఉందా, సోర్సెస్ ఏం చెప్తున్నాయో లోతుగా చూద్దాం రండి. అసలు ఒక స్టాక్ను ఓకే మంచి స్టాక్ అనే స్థాయి నుండి అరెరే ఇది మల్టీబ్యాగర్ అనిపించేలా చేసేదేంటి? కేవలం లక్ మాత్రమేనా, లేకపోతే దాని వెనుక మనం విశ్లేషించగల కారణాలేమైనా ఉంటాయా? ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే మల్టీబ్యాగర్ అంటే మనం పెట్టిన లక్ష్య కొన్ని లక్షలవ్వడం అంతే. ప్రతి ఇన్వెస్టర్ కల ఇదే కదా. సరే, ఇక అసలు కథలోకి వెళ్ళిపోదాం. సోర్సెస్ ప్రకారం సిన్సిస్ టెక్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ మాట వినిపిస్తోంది. ఒక స్మాల్ క్యాప్ నుండి రాబోయే మిడ్ క్యాప్ స్టార్ అని. అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఒక చిన్న మొక్క పెద్ద చెట్టుగా మారే ప్రాసెస్లో ఉంది. ఈ జర్నీలోనే కదా మల్టీబ్యాగర్ రిటర్న్స్ వచ్చేది. మరి ఈ మాటను మనం నమ్మాలంటే ఆధారాలు కావాలి కదా. వాటిని ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ఏ కంపెనీకైనా అసలైన బలం దాని నంబర్సే. సో మన విశ్లేషణలో మొదటి పిల్లర్ ఫైనాన్షియల్స్. అసలు డబ్బు కథ ఏం చెప్తుందో చూద్దాం. ఏ కంపెనీ హెల్త్ చెకప్లోనైనా ఫస్ట్ చూసేది దాని సేల్స్ పర్ఫార్మెన్సే. ఇక్కడే అసలు విషయం ఉంది. సోర్సెస్ ప్రకారం సిన్సిస్ టెక్ విషయంలో ఇది మామూలు గ్రోత్ కాదట, ఒక డ్రమాటిక్ జంప్ అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, నంబర్స్ అస్సలు అబద్ధం చెప్పవు. ఫైనాన్షియల్ ఇయర్ 23లో 220 కోట్ల రూపాయల రెవెన్యూ. అదే ఇప్పుడు అంటే గత 12 నెలల్లో ఏకంగా 501 కోట్లకు దూసుకెళ్ళింది. ఒక్కసారి ఆలోచించండి, దాదాపు ఏడాదిలోనే సేల్స్ డబుల్ కన్నా ఎక్కువయ్యాయి. దీన్ని గ్రోత్ అనడం కన్నా ఒక ఎక్స్ప్లోజన్ అనొచ్చేమో. ఓకే, ఈ నంబర్స్ చూస్తే చాలా ఇంప్రెసివ్గా ఉన్నాయి. కానీ అసలీ డబ్బంతా ఎక్కడ్నుంచొస్తోంది? ఈ ప్రశ్నకు సమాధానం మన విశ్లేషణలో రెండో పిల్లర్లో ఉంది. అదే కంపెనీ బిజినెస్ మోడల్. అసలు సిన్సిస్ టెక్ ఏం చేస్తోంది? స్మార్ట్ సిటీలు, రివర్ లింకింగ్, ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఐఓటీ. వినడానికి ఇవన్నీ బజ్వర్డ్స్లా అనిపించొచ్చు. కానీ ఇవి బజ్వర్డ్స్ కాదు, మన ఫ్యూచర్ని డిజైన్ చేసే సెక్టర్స్. సిన్సిస్ టెక్ సరిగ్గా ఈ రంగాల్లోనే పనిచేస్తోంది. అంటే వాళ్ళు రేపటి ప్రపంచాన్ని నిర్మించడంలో భాగస్వాములవుతున్నారన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇండియా డెవలప్ అవుతున్న కొద్దీ దానికి కావలసిన టెక్నాలజీ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని సిన్సిస్ టెక్ నిర్మిస్తోంది. అంటే దేశం ఎదుగుదలతో పాటే ఈ కంపెనీ కూడా ఎదుగుతోందన్నమాట. ఓకే, నంబర్స్ బావున్నాయి, బిజినెస్ ఫ్యూచరిస్టిక్గా ఉంది, అంతా బానే ఉంది. కానీ ప్రతి ఇన్వెస్టర్ మదిలో వచ్చే మొదటి ప్రశ్న ఏంటి? ఈ గ్రోత్ రేపు కూడా ఉంటుందా అని. మన విశ్లేషణలో మూడో పిల్లర్ అంటే రోడ్ మ్యాప్ సరిగ్గా ఈ ప్రశ్నకే సమాధానమిస్తుంది. ఎందుకంటే పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎప్పుడూ ఫ్యూచర్కు గ్యారంటీ కాదు గదా. ఈ సూపర్ ఫాస్ట్ గ్రోత్ అనేది వన్ టైం వండరా, లేక కంటిన్యూ అవుతుందా? కంపెనీ ఫ్యూచర్ ఎంత సెక్యూర్డ్? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ ఒక్క నెంబర్లో ఉంది, 1209 కోట్లు. ఇంతకీ ఏంటీ నెంబర్? ఇది కంపెనీ చేతిలో ఆల్రెడీ ఉన్న కన్ఫర్మ్డ్ ఆర్డర్స్ విలువ. ఈ నంబర్ని ఒక పర్స్పెక్టివ్లో పెట్టి చూద్దాం. కంపెనీ ఏడాది సంపాదన ఎంత? 501 కోట్లు. వాళ్ల చేతిలో ఉన్న ఆర్డర్ బుక్ ఎంత? 1209 కోట్లు. అంటే ఏడాది సంపాదనకు దాదాపు 3 రెట్లు పని వాళ్ల చేతిలో ఆల్రెడీ ఉంది. దీని అర్థమేంటంటే రాబోయే 2-3 సంవత్సరాలకు రెవెన్యూ గ్యారంటీ. ఇంతకన్నా బలమైన హామీ ఇంకేముంటుంది? సరే, ఇప్పటిదాకా మనం 3 కీలకమైన పిల్లర్స్ చూశాం. 1 అదిరిపోయే నంబర్స్, 2 ఫ్యూచర్కు సంబంధించిన బిజినెస్, 3 సెక్యూర్డ్ ఫ్యూచర్ ఆర్డర్స్. ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒక బిగ్ పిక్చర్ చూద్దాం. అసలు సిన్సిస్ టెక్ కథ ఏంటి అనేది ఫైనల్గా తేల్చేద్దాం. ఈ 3 పిల్లర్స్తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కూడా ఉన్నాయి. కంపెనీ వాల్యుయేషన్ అంటే దాని పీఈ రేషియో 33 దగ్గర ఉంది. ఇది వాళ్ల సెక్టార్లో రీజనబుల్ అనే చెప్పాలి. ఇది కేవలం ఇండియాకే పరిమితం కాలేదు, యుఎస్ఏ, మిడిల్ ఈస్ట్, ఆసియాన్ దేశాలకు కూడా విస్తరిస్తోంది. అన్నింటికన్నా ముఖ్యంగా రేర్ సిపి ఫండ్ లాంటి పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఇందులో ఆసక్తి చూపిస్తున్నారు. ఇది కంపెనీపై నమ్మకాన్ని పెంచే విషయం. సో ఫైనల్గా మనమేం గమనించాం? ఒక్క మాటలో చెప్పాలంటే గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంది, బిజినెస్ ఫ్యూచరిస్టిక్గా ఉంది, ఆర్డర్ బుక్ నెక్స్ట్ కొన్ని ఏళ్లకు భరోసా ఇస్తోంది, వాల్యుయేషన్ కూడా రీజనబుల్గానే ఉంది. ఈ 4 పాయింట్స్ కలిసి సిన్సిస్ టెక్ కోసం ఒక చాలా స్ట్రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కేసును మన ముందుంచుతున్నాయి. ఇప్పటిదాకా మనం చూసిన ఆధారాలను బట్టి సిన్సిస్ టెక్లో ఒక స్టార్ ఇన్వెస్ట్మెంట్కి ఉండాల్సిన లక్షణాలు కనిపిస్తున్నాయి. కాని అసలు ప్రశ్న వేరే ఉంది.
టెక్నాలజీ ఇండియా ఫ్యూచర్ని నిర్మిస్తున్న ఈ రోజుల్లో ఒక స్టార్ ఇన్వెస్ట్మెంట్ని ఏది డిఫైన్ చేస్తుంది? ఇలాంటి అవకాశాలను మనం ఎలా గుర్తించాలి? దీని గురించి ఆలోచించండి.